కేటీఆర్ అఖిలేష్ భేటీపై టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు సెటైర్లు వేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే అనేందుకు ఇదే నిదర్శనం అన్నారు. ఆ రెండు పార్టీలు దొంగలని విమర్శించారు. కేసీఆర్ కేటీఆర్లను అరెస్టు చేయొద్దని సోనియా రేవంత్ చెప్పారని, అందుకే వారిని అరెస్ట్ చేయటం లేదని ఆరోపించారు రామచంద్రరావు. ఇద్దరూ కలిసి బీజేపీని ఓడించాలని చూస్తున్నారన్నారు. ఫస్ట్ టైం బీజేపీ గ్రామాల్లోని వార్డులకు వెళ్ళింది అన్నారు రామచంద్రరావు. ఫస్ట్ ఫేజ్ లో 300కు సర్పంచ్ స్థానాలు బీజేపీ గెలుచుకుందని చెప్పారు. ఎవరు గెలిచినా తమ వాళ్లే అని కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రచారం చేసుకుంటున్నాయని విమర్శించారు. బీజేపీ వాళ్లకు కండువాలు కప్పే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు టీబీజేపీ చీఫ్. 300 పై సీట్లు పై ఒక సర్పంచ్ బీజేపీ గెలిచింది ఫస్ట్ ఫేజ్లో. ఈ సెకండ్ ఫేజ్లో థర్డ్ ఫేజ్లో కూడా బీజేపీకు దీనికన్నా ఎక్కువ వస్తాయి. డెఫినెట్గా ఫస్ట్ టైం మా ప్రయత్నంలో గ్రామీణ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ వార్డుకు వెళ్ళింది. మా కార్యకర్తలు పోటీ చేశారు. ఈ సింబల్ లేదు కాబట్టి గెలిచిన గతంలో అంజయ్ గారు ఉండే ముఖ్యమంత్రి గారు గెలిచిన అంతా మా వాళ్ళే అన్నారంట. అప్పుడు ప్రూఫ్ ఏది అనంట. వాళ్ళందరూ సింబల్ ఉండదు కదా, దానికి ప్రూఫ్ ఉండదు అనంట ఆయన. ఇప్పుడు ఇట్టే చేస్తారు ఇద్దరు. మేము 6,000 గెలిచినాం, మేము 4,000 గెలిచినాం. ఎక్కడున్నారు? ఎవరు గెలిచినాం? గెలిచిన బీజేపీని పట్టుకొని వాళ్ళు కండా కప్పితే ప్రయత్నం చేస్తున్నారు మావాడని చెప్పి. ఇది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కూడా, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, బీజేపీ ఫస్ట్ చెప్తున్నా, ఇద్దరు తోడు దొంగలు, ఇద్దరు దోస్తులు. వారిద్దరికి బీజేపీనే వ్యతిరేకత. బీజేపీని రాకుండా చేయాలని వాళ్ళు అన్ని రకాల ప్రయత్నం ఇద్దరు కలిసి చేస్తారు. నాటకాలు కూడా చేస్తారు. ఎన్మీస్ ఫ్రెండ్ అన్నట్టు వాళ్ళిద్దరు కూడా కలిసి కేవలం బీజేపీని అడ్డుకోవడానికి ఈరోజు వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఫస్ట్ నుంచి చెప్తున్నా, సోనియా గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు చెప్పింది, నువ్వు ఏదైనా చేయ బాబు, వీళ్ళని మాత్రం అరెస్ట్ చేయకు, కేటీఆర్ని కేసీఆర్ని వీళ్ళందరినీ అరెస్ట్ చేయకు అని చెప్తుంది. కాబట్టి ఈరోజు ఏ ఒక్క కేసులో కూడా వాళ్ళని అరెస్ట్ చేయలే. ఫార్ములా బేస్ పెట్టారు. కాళేశ్వరం కేసు కానివ్వండి, మీరు అధికారులు మాత్రం అరెస్ట్ చేశారు. రాజకీయ నాయకులు ఇంకా మీరు అరెస్ట్ చేయలే. ఏమనంటే గవర్నర్ మాకు పర్మిషన్ లేదు, వాళ్ళు పర్మిషన్ అంటూ ఉంటారు. ఇస్తున్న గవర్నర్ ఇచ్చింది కదా పర్మిషను, దాని తర్వాత కూడా మీరు ఏం స్టెప్ తీసుకోలేదు. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలకు నేను స్పష్టం చేస్తూ ఉన్నాను, ఈ రెండు పార్టీలు కూడా తోడు దొంగలు. బీజేపీని రానియకుండా చేసే ప్రయత్నంలో వీళ్ళిద్దరు కూడా నాటకాలు చేస్తూ ఉన్నారు. దానికి నిదర్శనమే గతంలో స్టాలిన్ మీటింగ్కు వీళ్ళిద్దరు పోవడం, ఇవాళ అఖిలేష్ యాదవ్ వచ్చి కేటీఆర్ గారిని కలిసి ఇక్కడ వారు మాట్లాడిన మాటలు. ఇది స్పష్టమైనటువంటి ఒక సంకేతాలు. బీజేపీని ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఇద్దరు ఒకటవుతారు.